బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో గురువారం విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, పీసీసీ నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అనువైన పాలన అందిస్తున్నారన్నారు. ఏడాది పాలన పూర్తయిన తర్వాత 6 గ్యారంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మిగతా పార్టీలు కూడా రైతులకు, పేద ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ అభయహస్తం పథకాలను అర్హులైన వారందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో హామీలు తీర్చడం కొంత ఆలస్యమైనప్పటికీ పకడ్బందీగా రాజకీయాలకు అతీతంగా అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోండా కృష్ణ, బండి రమేష్, అంజాగౌడ్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్ గౌడ్, రవీందర్ గౌడ్, తోడుం రామకృష్ణ, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అందుకోసానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అయితేనేమి, 6 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఇందిరమ్మ భరోసా అయితేనేమి, ఇందిరమ్మ అభయస్థం అయితేనేమి, ఈరోజు అన్ని విధాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 26 తారీఖు నాడు రేషన్ కార్డులు అయితేనేమి అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది. మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈరోజు ఇండ్లు అయితేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా 26 తారీఖు నుంచి రావడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన అన్నీ కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం 250 కోట్లతో. ఈరోజు హాస్టల్ల పరిస్థితి కూడా మెరుగా ఉంది. విద్యా వ్యవస్థ మెరుగైంది. ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది. రైతులకు కూడా జవాబుదారితనంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడ్డదు. ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఈరోజు. అప్పుడే 2000 రూపాయలు నెలసరిగా ప్రతి ఇంటికి కట్టేది. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా అర్హులైన ప్రతి బిడ్డకు కూడా, అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు రేషన్ కార్డు 26వ తారీఖు నుంచి జారీ చేయబడుతుంది. ఇందిరమ్మ ఏదైతే మనము రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదైతుందో ఇందిరమ్మ రైతు భరోసాగా ఈరోజు 26వ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది. అధికారులకు అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాపాలన ప్రజలకు అందాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయము. అందుకోసానికి గగ్గోలు పెట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి సహకరించాలని మేధావులు అంటే తర్వాత అప్పుడేమో ఎగవాడి ఏడిచిర్రు, ఇప్పుడేమో వాళ్ళ పదవుల కోసానికి వారు పంచని చేరిర్రు. ఈ రోజు ఏమైంది? ఎక్కువ మేధావి కూడా ఈరోజు ప్రశ్నించిన పాపాన పోలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ దోచుకొచ్చిన విధానానికి, దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇస్తే, దీవెనలు ఇస్తే దాన్ని వక్రభాషను చెప్పే విధంగా రేవంత్ అన్న పాలన అభస్పాతంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు పూనుకొని అదే పన్నాంగా చేస్తున్నారు. మీకు తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఈ పెద్ద తర్వాత మా సీఎం ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు వారి చేతుల దారిచ్చి ఈరోజు మాట్లాడితే కూడా మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు. అందుకోసానికే మేమేమంటున్నాం అంటే ఈ ప్రజాపాలనలో ప్రజలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజల పక్షాన మేము నిలబడతాం. ప్రజలకు అవసరమైన విధంగా మేమే పోరాటం చేస్తున్నాం, మేమే అందించడానికి కృషి చేస్తాం. అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వం తరఫున మేముండి అధికారులకు చేదోడుగా వాదోడుగా ఉండాలని పత్రికా మిత్రులైనా సరే ఏదైతే తప్పుంటే తప్పని చెప్పండి. కానీ కొంతమంది వక్ర భాషను చెప్పే విధంగా దానికి వంతసు పలుకొద్దని అందరూ కూడా ఈ ప్రజాపాలనలో కలిసి వచ్చి మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసారా తర్వాత అందరూ దీవిస్తారని కోరుకుంటున్నారు.